ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీతో
జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వాంచు మాలాచు నింపు. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ ఆత్మను మా పైన ఊది మా అంతరంగములో పరిశుద్ధాత్ముడు నివసించులాగున మీతో కలిసి మేము సహజీవనము చేయువారిలాగా మమ్మలను చేయమని వేడుకొంచున్నాము. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యముతో మమ్మలను ఉదక స్నానము చేయించమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. వాక్యముతో కడగబడాలి, వాక్యముతో జిలకొట్టబడాలి, వాక్యములో మునిగిపోవాలి, వాక్యములో తేలియాడాలి. అలాగు మమ్మలను జిలకొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మీ ఆత్మ స్వాధీనములో మమ్మలను ఉంచుకోనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. పేతురు, అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ప్రభునందు ప్రియరా, మనము దేవుని సన్నిధిలో దేవుని గ్రహింపుతో ఉండాలి అని పరిశుద్ధాత్ముడు మన పక్షముగా కోరుకుంటూ ఉంటాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయనను మనం ఆరాధన చేస్తూ ఉన్నామని, మనం ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన నూతన శక్తిని మనకు ఇస్తాడు అని, నూతన జీవము నూతన బలమును మనకిస్తాడు అని, ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న కొరతలు తీర్చబడతాయని, మనము ఏదైతే ప్రభు దగ్గర ఆశిస్తున్నామో
అది దేవుని చిత్తానుసారముగా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అని మనము విశ్వాసముతో ఆయన సన్నిధిలోనికి రావాలి. ఆ గ్రహింపుని మనము కలిగి ఉండాలి. ఇక్కడ అపొస్తలుడు అని పిలువబడుచున్న పేతురు ఏమని బోధిస్తున్నాడంటే, మీరు మారు మనస్సు పొందాలి. అందరూ మారు మనస్సు పొందాలి. తర్వాత ఏమంటున్నాడంటే, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇక్కడ పేతురు గారు చెబుతున్న మాట ఏమంటే, మీరు మారు మనసు పొందండి, తర్వాత బాప్తిస్మము పొందండి. బాప్తిస్మము కూడా ఏదో పొందినోళ్లే పొందారు, పొందనోళ్ళు పొందనవసరం లేదు అని చెప్పట్లేదు. ప్రతివాడు అని ఉంది అక్కడ పదం. ఆ వర్డ్ చూడండి, ఏమని ఉందండి అక్కడ? ప్రతివాడు అంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. ఎందుకు ఇలా చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరికి ఇది అవసరము అని పేతురు గ్రహించుకున్నాడు. ప్రభువుని పిల్లరా, మన జీవితంలో కొంతమందిని గ్రహింపు లేకుండా ఉంటాము, కొంతమందిని గ్రహించుకుంటూ ఉంటాము. అంటే దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆ గ్రహింపు వస్తుంది. ఈ మాటను చెప్పుచున్న పేతురు ఒకసారి యేసు ప్రభువుతో ఏమన్నాడంటే, యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడగాలని నిర్ణయించుకున్నాడు. అందుకనే ఒక టవల్ తీసుకొని నడుముకు కట్టుకున్నాడు. శిష్యులందరినీ దగ్గరికి పిలిచాడు, తన చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. ఒక గిన్నె, అంటే మనం బేషన్ అంటాం కదా, అలాగ ఒక గిన్నెను తీసుకొని దాని నిండా నీళ్లు పోసి శిష్యులను దగ్గరకు తీసుకొని వచ్చి ఆ గిన్నెలో ఉన్న నీళ్లతో శిష్యుల పాదాలు కడిగి ఆ నడుముకున్న తువాల్ని తీసి పాదాలు తొడవాలి అని, అది దేవుని ఉద్దేశం. అంటే నేను నా శిష్యుల పాదాలు కడగాలి, తొడవాలి అని దేవుని ఉద్దేశం. ఎందుకు కడగాలి? ఎందుకు వాళ్ళ కాళ్ళు తొడవాలి అసలు? అంటే పేతురుకి అర్థం కాల ఆ విషయం. ఎందుకు కడగాలో, ఎందుకు తొడవాలో, అసలు దేవుడు ఎందుకు ఈ పని చేస్తున్నాడో అది పేతురుకి అర్థం కాల. అర్థం కాకున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఇక పేతురు దగ్గరకు యేసు ప్రభు వచ్చి ఆయన కాళ్ళు కడగబోతున్నప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నా కాళ్ళు కడగొద్దు అన్నాడు. అయ్యా నా కాళ్ళు నువ్వు అసలు పట్టుకోవద్దు అన్నాడు. నన్ను అసలు తొడవద్దు అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ప్రభువు ఎందుకు చేస్తున్నాడో పేతురుకు తెలియదు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎందుకు ఈ ఆరాధనలో కూర్చోబెట్టాడో, ఎందుకు నీకు ఈ వాక్యము వినిపిస్తున్నాడో, ఎందుకు నిన్ను ఇంతగా దేవుని సేవకుల ద్వారా ప్రేరేపించి నిన్ను హెచ్చరిస్తున్నాడో నీకు అర్థము కాని స్థితిలో ఉంటావు. కొన్నిసార్లు పేతురుకు అర్థం కానట్లుగానే మనం కూడా అర్థం కాని స్థితిలో వస్తూ ఉంటాం, పోతా ఉంటాం. నాకొద్దు ప్రభువా,
నాకొద్దు అసలు, నా కాళ్ళు పట్టుకోబాకు, నువ్వు నన్ను చూడబాకు అని అంటున్నాడు. అంటుంటే ప్రభు అన్నాడు, పేతురు నేను ఎందుకు చేస్తున్నానని నీకు అసలు తెలుసా? నేను ఎందుకు చేస్తున్నానని నీకు తెలిస్తే నువ్వు అట్లా మాట్లాడవాయా? నువ్వు నేను ఎంత విలువైన కార్యక్రమాన్ని చేపట్టానో, భవిష్యత్తులో నీకు ఎంత మేలు చేసే పని నేను చేయబోతున్నానో నీకు అర్థమైతే నువ్వు అలా మాట్లాడవు అసలు. చదువుడా గమనించు, ప్రభువు సన్నిధి అంటే నీకు అర్థం కానప్పుడు నువ్వు ఒక రకంగా మాట్లాడతావు. దేవుని సేవ ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు ఇలా ప్రయాసపడుతున్నారో, ఎందుకు ఇలాగ ప్రార్థన చేస్తున్నారో, వాక్యాన్ని బోధిస్తున్నారో, నీ వ్యక్తిగతంగా నిన్ను నడిపించటం కోసం, ప్రభువులో నిన్ను బలపరచటం కోసం, ప్రభువులో నిన్ను స్థిరపరచటం కోసం, దేవుని యొక్క స్వరూపంలోనికి నిన్ను చెక్కటము కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావో నీకు తెలియనప్పుడు నువ్వు అదొక రకంగా మాట్లాడతావు, నువ్వు అదొక రకంగా ప్రవర్తిస్తావు. ఏంటో లేననుకుంటావు, ఏదో మాట్లాడుతూ ఉంటావు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను చేసే పని నీకు అర్థం కావట్లేదు పేతురు, నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను. నేను కానీ నిన్ను కడగకపోతే, ఏ పోతే మీలో చాలామంది అయ్యా డబ్బులు పోయినాయి అయ్యా అని చెప్పుంటారు ఎవరికో ఒకళ్ళకి. అంటే అవి పోయినాయి కాబట్టి పోయినాయి. కొన్నిసార్లు వస్తువులు పోతాయి, కొన్నిసార్లు విలువైన వస్తువు బంగారం లాంటివే పోతాయి. అంటే అవి పోయినాయి, మరలా ఎప్పుడో దొరుకుతాయి. కానీ ప్రభు అంటున్నాడు, అవి పోతే పర్వాలేదు కానీ నేను కడగకపోతే ఏం పోతే నేను కానీ నిన్ను కడగకపోతే పేతురు సోదరుడా, నీవు మారు మనసు పొందకపోతే, నీవు బాప్తిస్మము పొందకపోతే, ఈ సువార్త ఎందుకు బోధిస్తున్నారో నీకు అర్థము కాకపోతే, పేతురు అంటున్నాడు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. ప్రభువుని పిల్లరా, దేవుడు తన సంఘాన్ని, తన బిడ్డలైన వారిని పవిత్రముగా కడగాలి అని, పరిశుద్ధపరచాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఏమి కడగాలి? నీ స్వభావం అంతటినీ పరిశుద్ధపరచాలి. ఏమి కడగాలి? నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైనవి తీసివేసి పవిత్రపరచాలి. అలాగూ ప్రభు నిన్ను కడగాలి, అది దేవుని ఉద్దేశము. మనం ఏదో అనుకుంటున్నాం, మన బాడీ, మన శరీరం మనం అనుకుంటున్నాం, కానీ ప్రభు మనల్ని కడిగినప్పుడు, ప్రభు మనల్ని పరిశుద్ధపరిచినప్పుడు, ప్రభు తన ఆత్మతో మనల్ని నింపినప్పుడు ఈ శరీరము ఎలాగైపోతుందంటే దేన శరీరముగాను, మహిమ శరీరముగాను, సర్వశక్తుని శరీరముగా మారిపోతుంది. ఈ పేతురు ఒక దినాన అలాగ నడిచిపోతా ఉంటే, పేతురు గారు ఎంత బిజీ అయ్యాడో ఒక మాట చెబుతాను వినండి.
పేతురు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పిల్లోడికి బాగాలేదు, కాస్త ప్రార్థన చేయండి అని అడిగితే ఆయన ప్రార్థన చేయటానికి అంత తీరిగ్గా కూడా దొరకల మనుషులకి. అయ్యా ఇదిగో వీళ్ళకి పక్షవాతం వచ్చింది, కాస్త ప్రార్థన చేయండి అయ్యా అని అంటే వాళ్ళ దగ్గరకు తీసుకురండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తామని చెయ్యి వాళ్ళ మీద పెట్టి ప్రార్థన చేసే టైం కూడా పేతురు గారికి లేదండి. దేవుడు అంతగా పేతురుని వాడుకుంటున్నాడు. వాడబడుతూ ఉన్న రోజుల్లో తీరిక ఉండదు దేవుని బిడ్డలకు. అందుకని ఏం చేశారు ప్రజలు, ఇక పేతురు గారు మన పిల్లల మీద మన మీద చేతులేసి ప్రార్థన చేయటం కూడా కష్టమేను, ఆయన అంతగా వాడబడతా ఉన్నాడు అని చెప్పి ఆయన దారినే నడిచిపోతా ఉంటే ఆ ఎటు వెళతాడా అని ముందుగానే ఊహించుకొని ఆ దారి ప్రక్కన రోగులను పడుకోబెట్టారు వరుసనే. ఎందుకు పడుకోబెట్టారు? ఆయన ప్రార్థన చేస్తాడనా? కాదు. ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నీడబడితే చాలు, ఆ నీడకు వీరికి స్వస్థత వస్తుందనే విశ్వాసంతో పడుకోబెట్టారు. ప్రభువురా, ఒకప్పుడు పేతురు ఆయన కాళ్ళను కడుగుతుంటే నన్ను కడగొద్దు అన్న పేతురు, నేను కడగకపోతే నాలో నీకు పాలు పంపులు లేవన్నప్పుడు ఆయన గ్రహించుకొని ఏమన్నాడంటే నా నిలువెల్లా కడుగుము. ప్రభు ఆయనను కడిగిన తరువాత ఆత్మను పొందినాడు, పరిశుద్ధాత్మను వరమును పొందినాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందినాడు. ఆయన నీడలో స్వస్థత వచ్చేసింది. సోదరుడా సోదరి, దేవుని యొక్క శక్తి సంఘములో ఉన్న ప్రతి స్త్రీ మీదకి రావాలని చూస్తూ ఉన్నాడు. ప్రతి పురుషుడి మీదకి దేవుని ఆత్మను పంపించాలని చూస్తున్నాడు. ప్రతి యవనస్తుడి మీదకి, ప్రతి యవనరాల మీదకి, ప్రతి చిన్న బిడ్డ మీదకి దేవుని ఆత్మను పంపించాలని చూస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన శక్తితో నింపాలని చూస్తూ ఉన్నాడు. అందుకు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కడగాలి. ప్రియులారా, కడగటములో ఇక్కడ ఒకటి నీళ్ల చేత కడుగుతూ ఉన్నాడు, అనగా జీవజలము. 2 వాక్యము చేత కడుగుతూ ఉన్నాడు, అనగా దేవుని మాటలు, దేవుని ప్రసంగాలు. 3వది రక్తము చేత కడుగుతూ ఉన్నాడు, ఆయన శిలువ రక్తము, ఆయన అమూల్యమైన రక్తము. 4వది ఆయన ఆత్మ చేత కడుగుతూ ఉన్నాడు, అంతరంగములో దేవుని శక్తిని అనుభవించటానికి. కావున సంఘాన్ని, దేవుని బిడ్డలను పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగూ కడగాలి అని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఈ సంగతి నీకు అర్థము కావాలి, నీకు అర్థము కావాలి. అది ఎలాంటిదంటే నీకు అర్థం అవడం కోసం ఈ పోలికను చెప్పాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఏంటి ఆ పోలిక అంటే, చదువుకున్నావు కానీ ఉద్యోగం లేదు, లేక కుటుంబ జీవితం కలిగి ఉన్నావు, నీ కుటుంబము, పిల్లలు, నీ భారం నీ మీద పడింది, కానీ ఏ పని లేదు. అప్పుడేమనిపిస్తుంది అంటే, నీకు ఏదో ఒక పని చేసుకోవాలి కదా, కుటుంబాన్ని పోషించాలి, ఏదో ఒక ఉద్యోగం కానీ ఏదో ఒక పని కానీ కావాలి కదా, నాకు ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుంటూ ఉంటావు. ఆ పనిని ఎందుకు వెతికావు అనంటే, నీ భారము తొలగాలి అనంటే ఒక పనిని వెతుక్కోవాలి. ఆ
పనిని చేసుకోవాలి, ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవాలి, ఉద్యోగం చూసుకోవాలి, చేసుకోవాలి. అది నీ అవసరత. అలాగే ప్రియులారా, సమస్త అవసరతలు తీర్చుచున్న పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను కడిగినప్పుడు దేవుడు క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరత తీర్చును అని అంటున్నాడు. అనగా మన అవసరతలు తీర్చబడాలి అనంటే మనము కడగబడాలి. కడగబడినప్పుడు మన ప్రతి అవసరతను ప్రభువు తీరుస్తాడు. దానిని మనము గ్రహించాలి. అందుకనే ఇలాగూ గ్రహింపు వచ్చిన తర్వాత పేతురు అంటున్నాడండి ఈ మాట 38వ వచనం. ఇప్పుడు చదవండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ మాట చెప్పటానికి ప్రియులరా, పేతురు గారికి ఎంత గ్రహింపు వచ్చిందో, ఎంత గ్రహింపు ఆయన దగ్గర సంపాదించుకున్నాడో. అప్పుడు అంత గ్రహింపు పొంది అప్పుడు అంటున్నాడు, మీరందరూ మారు మనసు పొందాలి. ఇప్పుడు సంఘంలో ఈ దినాన నేను ఒక మాట అడగబోతున్నాను మిమ్మల్ని. మారు మనసు పొందకుండా, బాప్తిస్మము తీసుకోకుండా ఉన్నవారందరూ మీ కుడి చేతులు పైకి లేపండి. అందరూ మీ కుడి చేయి పైకి లేపండి, స్ట్రైట్గా లేపండి. మీరు స్ట్రైట్గా లేకపోతే నేను వచ్చి నిటారుగా నిలబెడతా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను మారు మనసు పొందాల్సిన అవసరత ఉన్నది అని చెప్పుకో. నీతో నీవు, నేను బాప్తిస్మము పొందాలి, ఇది నేను గ్రహించుకోవాలి. ఆమేన్. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొందాలి, మీరు పాప క్షమాపణ నుండి బాప్తిస్మము పొందాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఈ పని జరుగుతుందో దేవుని శక్తిని మనం పొందుకుంటాము. దేవుని శక్తిని, దేవుని సన్నిధిని మనం పొందుకుంటాము. అప్పుడేమవుతుందంటే క్రీస్తులో మనము పాలి భాగస్థులం అయిపోతున్నాము. అంటే దేవునిలో ఒక భాగము, దేవునిలో ఒక వంతు. అప్పుడు మనకేమవుతుందో చూడండి. అపోస్తుల కార్యముల్లోనే 10వ అధ్యాయం చూడండి దయచేసి. 10వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన మూలము, వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. పిల్లలు గమనించండి, మారు మనసు పొందునాయన అని అంటే నువ్వేమనుకుంటావంటే పొందుదావులే అనుకుంటావు, ఇప్పుడు కాదులే అని అంటావు, తర్వాతలే అని అంటావు. కానీ అసలు ఇక్కడ ఒక పెద్ద ప్రవక్తల గుంపు చెబుతున్నారండి. ఒక ప్రవక్తల గుంపు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ. ఎవరందరూ? అందరూ చెప్పండి. ఎవరు? ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అంటే ప్రవక్తలందరూ చెబుతున్నారు, మీరు మారు మనసు పొందండి అని. నీవేమనుకుంటావంటే నాది ఇండివిజువల్ నిర్ణయం అనుకుంటున్నావు. నువ్వు పొందుతాను ఏంటంట? ఇప్పుడు మారు మనసు పొందాలి,
పొందాలని నాకు తెలుసు, ఎందుకంటే మందిరానికి వస్తున్నాను, వాక్యం వింటున్నాను కదా, పొందాలని తెలుసు, పొందుతాను, ఏమైంది అని అనుకుంటాం. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం వాయిదాలు వేస్తావు. ప్రవక్తలందరూ కలిసి అంటున్నారంట, మీరు ఆయన నామమందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది మారు మనసు పొందండి. ప్రభునందు పిల్లరా, మారు మనసు అనేది చాలా ముఖ్యమైనది. అందుకు ఆ గ్రహింపు వచ్చిన తర్వాత పేతురు అన్నాడు, నా నిలువెల్లా కడుగయ్యా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, అందరూ చెప్పండి, నా నిలువెల్లా కడుగండి. నువ్వు అలాగూ దేవుణ్ణి అడగాలి, నన్ను కడగండి ప్రభువా. లోకం వైపు చూడనివ్వద్దు, దేవుని వైపు నేను చూడాలి, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఎప్పుడో కాదు నాయన, ఇక ఇదే ఈ సంవత్సరమే నేను రక్షణ పొందటం అయిపోవాలి అని నీవు దేవుని వేడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయం అడగాలి, మందిరంలో పడాలి, ఏడవాలి. ఏం చేయాలి చెప్పండి, మందిరంలో పడాలి, ఏడవాలి, అంతే. అది తప్పదు. నీకు తప్పుకోవాలని చూసినా మరి ఏం తప్పదు? ఒకవేళ తప్పుకోవాలని ఈ లోకంలో చూస్తే ఏం తప్పదు? నీకు ఏం తప్పదు? అది కూడా తెలుసు. దానికైనా రెడీనా? సరిపో చెప్పండి, దానికైనా రెడీనా? అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏడ్పును పండ్లు కొరుకుతాయి. అక్కడ కొబ్బరి సీసా తీసుకొచ్చి అయ్యా అన్నయ్య ప్రార్థన చేయాలంటే నేను చేయను. ఏంది పరిస్థితి? మరి మీ పరిస్థితి సహోదరుడు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అసలు ఎంత బాధగా చెబుతున్నానో మీకు అర్థమవుతుందా? నేను పైకి నవ్వుతున్నాను కానీ లోపల ఏడ్చుకుంటా చెబుతున్నా ఈ మెసేజ్. ప్రవక్తలందరూ చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతున్నారు? ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసం ఉంచండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచండి, ఆయన సన్నిధిలో విశ్వాసం ఉంచండి. పేతురు అంటున్నాడు, నా నిలువెల్లా కడగండి. కడగబడిన జీవితము, ఆయన యందు విశ్వాసం ఉంచిన జీవితం మనకు కావాలి. ఇక ఆ తర్వాత దేవునితో ఎలాగూ మారిపోతామో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు పిల్లరా, నీ ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, బాప్తిస్మము తీసుకున్న తర్వాత నీ లోపల ఏమి జరుగుతుంది అని అంటే చూడండి 20వ వచనంలో, మనలో, అందరూ అనండి ఆ మాట, ఏమన్నా చెప్పాలి, మనలో. ఇప్పుడు మనందరము కలిసి దేవుని వాక్యం వింటున్నాం. ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి. మనందరము కలిసి చప్పట్లు కొడుతున్నాం. దేవుని మందిరం పనులు చేస్తున్నాం. మనందరము కలిసి దేవునికి మందిరాన్ని కట్టుకుంటున్నాము. అంటే మనందరము కలిసి చేసే పనులు ఉన్నాయి. మనందరము వాక్యం వింటున్నాం,
మనమందరము చప్పట్లు కొడుతున్నాం, మనమందరము పాటలు పాడుతున్నాం, మనమందరము దేవుని కొరకు మందిరాన్ని కట్టుకుంటున్నాం, మనమందరము ఆయనను స్తుతిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఇలాగ మనం చేస్తూ ఉంటామో పౌలు గారు అంటున్నాడు, మనలో కార్యసాధకమైన శక్తి. ఏ శక్తి అండి ఇది? ఏ శక్తి చెప్పండి? కార్యసాధకమైన శక్తి అంటే ఈ శక్తి కార్యాన్ని చేస్తుంది నీలో. నీ లోపల దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. సోదరుడా, నీవు వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన కార్యము నీ జీవితంలో జరుగుతూ ఉంటది. దేవుని వాక్యం వింటున్న నీలో ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని కార్యాలు. ఒక స్థలములో నేను మెసేజ్ చెబుతా ఉన్నా, అది ఓపెన్ ప్లేస్లో. దేవుని వాక్యం చెబుతూ ఉన్నాను. ఆ రోజు ఆ ఊరంతా సైలెంట్గా ఉంది, ఎక్కడ ఏ సౌండ్స్ లేవు. మన వాళ్ళు సౌండ్ సిస్టమ్ కూడా ఫుల్గా పెట్టేశారు. ఊరంతా సువార్త వెళుతుంది. దేవుని వాక్యం ఆత్మ నడిపింపులో ఫ్రీగా చెబుతూ ఉన్నా. చాలా దూరంగా ఉన్న ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. నీవు ఇంత దూరంగా ఉండి వాక్యం వినటం కాదు, నీవు వెంటనే ఆ దేవుని సేవకుడి దగ్గరకు వెళ్ళి ఆయనకు నువ్వు పరిచయం చేసుకొని కనపడి నీ విషయాలు చెప్పుకొని ప్రార్థన చేయించుకో అని తనలో ఒక బలమైన ప్రేరేపణ వస్తూ ఉందంట. ఆ మీటింగ్కి రాలేదు, ఎక్కడో చాలా దూరంగా ఉన్నారు. ఈ శబ్ద యంత్రం ద్వారా మెసేజ్ వింటా ఉంది. ప్రేరేపణ వచ్చింది, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళు అని. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి విషయం అంతా చెప్పుకొని ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేశా. మరొకసారి కనపడింది. ఆ విషయం నేను ప్రార్థన చేశాను కదా, ఏమైంది అని అంటే ఆ విషయంలో దేవుడు జయమిచ్చాడయ్యా. ఏమిటి ఆ విషయం అని అంటే, చనిపోబోతున్న తన కుమారుని ఎదురుగా పెట్టుకొని ఏడుస్తూ వాక్యం ఏందంట. ఆ రోజు చనిపోబోతున్న కుమారుణ్ణి ఎదురుగా పెట్టుకొని ఇంకేం చేయాలని దిక్కుతోచక ఏడుస్తూ కూర్చున్నానయ్యా. ఆ వాక్యం విన్న తర్వాత నాలోనికి జీవం వచ్చింది. ఆ వాక్యం విన్న తర్వాత నాలోనికి విశ్వాసం వచ్చింది. నేను పరిగెత్తుకుంటా వచ్చి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. విషయాన్ని మీకు చెప్పాను. ఈ రోజున నా కుమారుడు బ్రతికాడు. ఆ కుమారుడు పెట్టుకొని నేను సంతోషంగా బ్రతుకుతున్నాను. నాలో దేవుని కార్యము జరిగింది. సోదరుడా, సోదరి, దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ హృదయంలో దేవుని కార్యాలు జరుగుతాయి. నీ దేహములో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే కార్యసాధకమైన శక్తి. అనగా నువ్వు మారు మనసు పొందిన తర్వాత
నీవు పాపక్షమాపణ పొందిన తర్వాత, నీవు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని కార్యాలు నీలో జరుగుతూ ఉంటాయి. ప్రార్థన చెయ్యాలని నీకు మనసు వస్తే అది దేవుని కార్యం. దేవుని వాక్యం చదవాలి అనే ప్రేరేపణ వస్తుంటే అది దేవుని కార్యం. పొరుగువారితో సమాధాన పడాలని నీకు ప్రేరేపణ వస్తుంటే అది దేవుని కార్యము. దేవుని కొరకు నేను ప్రయాసపడాలి, త్యాగము చేయాలి అని నీకు ప్రేరేపణ వస్తుంటే అది దేవుని కార్యము. నేను వెళ్ళి దేవుని పని చేయాలని నీకు మనసు వస్తుంటే అది దేవుని కార్యము. కృంగిపోయిన నీవు బలపడి దేవుడు నన్ను జయకరమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు అని అంటే అది దేవుని కార్యము. ఒక విషయమై నువ్వు ఎదురుగా కూర్చొని ఏడ్చి 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 ఇప్పుడు ఆ బాధ నుండి తొలగి ఈ రోజున నువ్వు సంతోషంగా ఉన్నావంటే అది దేవుని కార్యము. అనేక ఆటంకాలలో నువ్వు వెనకబడిపోయి ఇప్పుడు వాటిని జయించుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే అది దేవుని కార్యము. ఈ దేవుని కార్యాలు ఇంకను మహిమ కార్యాలుగా మారతాయి. గొప్ప కార్యాలను నీవు నేను చూస్తాము. ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు చేయువాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరిలో ఆయన పని చేయాలని చూస్తాడు. ప్రతి ఒక్కరిలోనండి. అందుకనే పేతురు గారు రాశాడు, ప్రతివాడు, ప్రతి ఒక్కరు. ఏమని చదువుతున్నావు? 20 వచనం అందరూ చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఏ శక్తి చొప్పునండి? తన శక్తి. ఆ శక్తి ఎవరిలో కార్యం చేస్తుందంటే మనలో కార్యము జరుగుతుంది. ప్రభువునందు పిల్లరా, ఏలియా ఒక చెట్టు కింద ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యేసయ్యా, నేను బ్రతికుంటాం ఎందుకు, నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది ఎట్లాంటి ప్రార్థనలు కూడా చేస్తారు. అంటే ఇక ఎందుకు నాయన ఈ సమస్యలు నా వల్ల కాదు, నేను చూడలేకపోతున్నాను, నన్ను తీసుకో అని నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు చేస్తే చేసేవు, కానీ అలాంటి ప్రార్థనలు చేస్తున్నావంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నావు అని అర్థం. ఎందుకంటే దేవుడు నా సమస్యల నుండి విడుదల చేయగలిగిన దేవుడు అని నీకు విశ్వాసం లేక అలాంటి ప్రార్థన చేస్తున్నావు. సమస్త బాధల నుండి, సమస్త కృంగిన పరిస్థితుల నుండి నన్ను లేవనెత్తగలిగిన దేవుడు అని ఆయన శక్తి నీకు తెలియక ఏముందలే ప్రభు నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు అండి మన విశ్వాసం పూర్తిగా కోల్పోతాము. కానీ ప్రభు ఎలాంటి మంచి దేవుడు అంటే, నువ్వు విశ్వాసం కోల్పోయి ఇక నా వలన ఏమీ కాదులని కృంగిపోయి కన్నీటితో ఇక నేను బ్రతకడం కంటే చావడం మంచిదని అంటావే, అప్పుడు ప్రభు అంటాడు, నేనున్నాను, నేను నిన్ను బ్రతికిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను అని ఆయన నీకు చెబుతూ ఉంటాడు. ప్రభు ఎలా బ్రతకాలి నాయన? ఈ అప్పుల సమస్యలు, ఈ ఇంటిలో జరుగుబాటు సరిగ్గా లేదు, పిల్లలకి ఫీజులు కూడా కట్టలేకపోతున్నానయ్యా, అసలు నా కుటుంబం సంగతి ఏంటి, మా భవిష్యత్తు ఏమిటి నాయన, ఈ పరిస్థితుల్లో ఈ కరువులో ఎలాగ బ్రతకాలి అని అంటావే, ఆ పాయింట్ కోసమే నేను నీకు దగ్గర చూస్తున్నాను అని ప్రభువు నీతో అంటాడు. ఆ పాయింట్ దగ్గరికే నువ్వు రావాలి. నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదని నువ్వు చెప్పాలి దేవునికి. అసలు ముందు ఆ గ్రహింపులోనికి నువ్వు రావాలి. వస్తే ఇక నేను ఎలా బ్రతకాలో నా వల్ల కావట్లేదని అన్నావుగా, నీ సంగతి నీకు అర్థమైందిగా, ఇక చూడు నేను నిన్ను బ్రతికిస్తానంటాడు. ఇక చూడు నా శక్తి ఏమిటో నేను చూపిస్తానంటాడు. ఇక చూడు నేనంటే ఏంటో నువ్వు అర్థం చేసుకుంటావు అంటాడు. చప్పట్లు కొట్టాడు ఒకసారి యేసయ్యకి. అడుగు వాటన్నిటికంటేను, చెప్పండి చెప్పండి చెప్పండి, అడుగు వాటన్నిటికంటేను
ఊహించు వాటన్నిటికంటేను, మరలా చెప్పండి మీ ప్రక్కనతో, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను. నేను ఒక్కటే చెప్పే దేవునికి, అయ్యా ఈ మందిరం మారిపోవాలి అని చెప్పా. మీ చేత ప్రార్థన చేయించా, మిమ్మల్ని చేయమన్నా, నేను చేశాను, ఏడిసానో ఉపవాసాలు ఉంటాను, అవన్నీ మీరు చూడలేదు. ఎంత కన్నీరు గార్చానో, ఆ కన్నీళ్లు దేవుని దగ్గర ఆ బుడ్డిలో ఉన్నాయి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటికన్నిటికంటేను ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. సోదరుడా, సోదరి, ప్రభువైన యేసు నామములో మీకు సవాలు చేసి చెబుతూ ఉన్నాను, ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో ఆ విషయంలో నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు. ఏది జరగటం లేదు అని నిరాశపడుతున్నావో అద్భుతాలు చేయు దేవుడు. నీ ఒక సామాన్యుడిగా బ్రతికితే చాలనుకుంటే నిన్ను అసామాన్యుడిగా చేయగలిగిన దేవుడు. నా జీవితం ఇంతేలే అని అనుకుంటే నిన్ను ఎంతైనా పెంచగలిగిన దేవుడు. అది ఎప్పుడు సాధ్యమంటే మనలో కార్యసాధకమైన శక్తి. ఇదిగో ఈ ఫ్యాన్ చూడండి, దీన్ని సీలింగ్ ఫ్యాన్ అంటాం. మీకు తెలియదులే, అందుకు చెబుతున్నాను. దీన్ని టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ అంటాం. దానిలో నుండి గాలి వస్తుంది. నాకు ఎందుకు వస్తుందంటే లోపల ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి, లోపల విద్యుత్ శక్తి తిరుగుతూ ఉన్నది. ఆ విద్యుత్ శక్తి తిరుగుతూ ఉన్నప్పుడు బయటికి గాలి వస్తుంది. పిల్లరా, పరిశుద్ధాత్ముడు కూడా అలాగే చేస్తాడు మనలో. ఆయన నీ లోపల ఉండి ఆయన తిరుగుతూ ఉంటాడు, ఆయన సంచరిస్తూ ఉంటాడు, నిన్ను కదిలిస్తూ ఉంటాడు, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, నీ చేత ప్రార్థన చేపిస్తూ ఉంటాడు, నీ చేత వాక్యం చదివిస్తూ ఉంటాడు, నీ చేత పాటలు పాడిస్తూ ఉంటాడు, నీ చేత చప్పట్లు కొట్టకూడదు అనుకున్న కొట్టేటట్లుగా చేయగలిగిన దేవుడు. కొట్టండి. ఆయన నీ చేత ఏదైనా చేయించగలిగిన దేవుడు. అది కార్యసాధకమైన శక్తి. అందుకనే నీవు దేవునిలోనికి వచ్చినప్పుడు, వాక్యానికి నువ్వు లోబడినప్పుడు ఆయన అంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎక్కడంటండి? ఎక్కడంట? సంఘములో అని ఉందా, బజారులో అని ఉందా? బైబిల్లో ఏముందో చెప్పండి. ఏమనుంది? బజారులో అని లేదా, వీధిలో అని లేదా, ఏమనుంది? సంఘములో. ఏంటండి సంఘం? ప్రియులరా, మనందరం ఇక్కడ చేరి ఉన్నామంటే, మనందరం ఇక్కడ చేరి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటే తన సంఘములో మనం ఉన్నాము. ఆమేన్. ఎక్కడున్నాం మనం? ఆయన సంఘములో కూర్చున్నాం. ఆయన సంఘములో ఏం చేస్తాడంట? దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మహిమ ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి ఘనపరిచినప్పుడు. దేవుణ్ణి ఘనపరిచినప్పుడు మహిమ వస్తుంది. ఆ మహిమ వచ్చినప్పుడే దేవుని కార్యాలు
జరుగుతాయి. ఆయన కార్యాలు కూడా ఎక్కడ జరుగుతాయి అంటే తన సంఘములో జరుగుతూ ఉంటాయి. అందుకనే సంఘములో దేవుడు తన కార్యాలు చేస్తాడు. సంఘములో తన బిడ్డలను బలపరుస్తూ ఉంటాడు. సంఘములో తన బిడ్డలకు అవసరతలు తీరుస్తూ ఉంటాడు. సంఘములో తన బిడ్డలకు కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు. సంఘములో తన బిడ్డలను లేవనెత్తుతూ ఉంటాడు. సంఘములో తన బిడ్డలకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా తన సంఘములో చేస్తూ ఉంటాడు. అందుకనే మనం ఏం చేయాలంటే ఆ సంఘములో దేవునిని హత్తుకొని ఉండాలి. ఆ సంఘములో దేవునితో అంటుకట్టబడి ఉండాలి. ఆ సంఘములో దేవునితో లీనమైపోవాలి. ప్రియరా, ఈ గ్రహింపులోనికి మనం రావాలి. మొట్టమొదట నీకు రక్షణ అవసరం, మారు మనసు అవసరం, బాప్తిస్మం అవసరం. ఆ తర్వాత ఇక నిన్ను దేవుడు లోతుల్లోనికి తీసుకొని వెళుతున్నాడు. ఇదే నీవు గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మను నీకు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరాలు ఇస్తూ ఉన్నాడు. తన సంఘములో మహిమ కార్యాలను చేస్తూ ఉన్నాడు. నీలో కార్య సాధకమైన శక్తిని ఉంచుతున్నాడు. అలాగే అడుగు అన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే గొప్పవి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ తన సంఘములో చేస్తూ ఉన్నాడు. అందుకనే ఒక్కటి గుర్తుపెట్టుకోనండి, జాగ్రత్తగా వినండి అందరూ. ఒక్కటి గుర్తుపెట్టుకోనండి, దేవుని సంఘములో తన కార్య సాధకమైన సంఘములో నువ్వు ఉన్నప్పుడు, ఒకవేళ ప్రజెంట్గా ఈ ప్రస్తుతానికి నువ్వు కృంగిపోతున్నా, నిన్ను లేవనెత్తు దేవుడు ఉన్నాడనేది విశ్వాసముంచు. ప్రస్తుతానికి ఏమి చేయాలో అయోమయముగా ఉన్నా సరే, ఆయన నాకు మంచి భవిష్యత్తు ఇవ్వగలడు అనే విశ్వాసం ఉంచు. తన సంఘములో అడుగు వాటికన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేస్తున్నాడు. శక్తిగల దేవుడై ఉన్నాడు. ఆయన మహిమను సదాకాలము, చెప్పండి అందరూ, ఎంతకాలం అండి? ఎంతకాలం అని చెప్పండి? సదాకాలము, తరతరములు. ఏ తరాలండి అంటే నీ తరం కాదు, నీ పిల్లల తరం కూడా. నీ పిల్లల తరం కాదు, నీ మనవరాళ్ళ తరం కూడా. తరతరాలకు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. ఎప్పుడయ్యానంటే ఆయన కార్యము మన హృదయాలలో జరుగుతూ ఉండాలి. అంతేకాదు, ఇంకా ఆయన మనకు చేసే పనులు ఎలా ఉంటాయో చూద్దాం. దేవుని వాక్యములో సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండము ఆయన కార్యాలు ఎలా ఉంటాయి అనంటే, 11వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. నేను దిగి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనం. నేను దిగి అక్కడ నీతో మాటలాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. ఇక్కడ సంఘములో ఆయన చేసే పని ఏమిటంటే, ఆయన ఆత్మను తన బిడ్డలైన వారి మీదకి పంపిస్తూ ఉన్నాడు. అదే కదా అక్కడ మనం చదువుతున్నాం. నేను దిగి అక్కడ నీతో మాటలాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచి
ఉంచెదను. అనగా దేవుడు తన సేవకుడైన మోషే మీద ఉన్న ఆత్మను నేను మిగిలిన వారి మీద కూడా ఉంచుతాను. అంటే సంఘములో తన ఆత్మను మనందరికీ పంచుతాను అని చెబుతున్నాడండి. అనగా దేవుని ఆత్మ ప్రియులరా ఒక్కల మీద ఉండటం కాదు, ఒక్కరితో లిమిట్ అవటం కాదు, ఆయన ఆత్మ మనందరి మీదకి వస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ మనందరి మీదకి వస్తాడు. ఆయన ఆత్మ మనందరి మీదకి వచ్చినప్పుడు, ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయన కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. మరి అలాగూ మనం సిద్ధపడదామా? అలాగూ నువ్వు సిద్ధపడదామా? ఇదిగో ఈ గ్రహింపులోనికి వచ్చాం. అందుకనే పేతురు మొదటేమో నన్ను కడగొద్దు అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు? నన్ను నిలువెల్లా కడుగు. గ్రహింపులోనికి రావాలి. ఆ గ్రహింపులోనికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు. దేవుని మహిమ నీ మీదకి వస్తుంది. దేవుని కార్యాలు మనలో జరుగుతాయి. ఆయన కార్యసాధకమైన శక్తి మనలోనికి వస్తుంది. అలాగే ఆయన ఆత్మ మనందరి మీద పంచబడుతుంది. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు సమస్త కార్యాలు ఆయన చూసుకుంటాడు. సమస్త కార్యాలు. మరి అలాగూ మనల్ని మనం పరీక్షించుకుందామా? దీన్ని ఏమంటామంటే ఆత్మీయ సహవాసము, స్పిరిచువల్ ఫెలోషిప్ అంటాం. అనగా దేవుని ఆత్మను మనం పంచుకోవటం, దేవుని ఆత్మను మనం కలిగి ఉండటం, దేవుని ఆత్మతో మనం నింపబడి ఉండటం. ఈ ఆత్మీయ సహవాసము, ఈ స్పిరిచువల్ ఫెలోషిప్లో దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. అందుకనే అపోస్తుడైన పేతురు గారు రాస్తూ ఉన్నాడు, మీరందరూ, మొదటి వాక్యం చూద్దాం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వాక్యం చదువుదాం. 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్ముడు అలాగూ వచ్చి మనందరికీ సహాయం చేయగలడు. నీ కొరతలు, నీ యొక్క లోటుపాట్లు అన్నీ సరి చేయగలడు. ఈ వాగ్దానము ఎవరికంట? 39లో ఉంది. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. అందరికీ వాగ్దానము. ఎందరికండి? అందరికీ. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు కూడా ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీకు సమీపస్తులకు, దూరస్తులకు అందరికీ ఈ వాగ్దానం. మరి అలాగూ మనల్ని మనం పరిశీలించుకుందామా? సోదరుడా, ఈ గ్రహింపులోనికి నువ్వు వస్తావా? గ్రహించుకున్నప్పుడు పేతురులాగా వాడబడతాము. గ్రహించుకున్నప్పుడు పేతురులాగా నన్ను కడుగు ప్రభువా అని దేవునితో అంటాము. గ్రహించుకున్నప్పుడు ఆయన ఆత్మ మనందరికీ పాలు పంచబడుతుంది. అలాగూ మనం ప్రభువులో గ్రహించుకొని ఎదగాలి అని దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వేడుకుందాం. ప్రియులరా, అందరము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, దేవుని గ్రహింపులో మేము జీవించాలి నాయన. వాక్యానుసారమైన జీవితమును మేము కలిగి ఉండాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావు. అందరము కళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడుగుదాము. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి, మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి ప్రభువా అని నువ్వు తగ్గించుకొని ప్రభువుని అడుగుతావా? ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం ప్రియరా. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడగండి, ప్రభువా మీ ఆత్మను మాలో పంచండి నాయన.
మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ సన్నిధిని మేము అనుభవించు వారముగా చేయండి నాయన. మారు మనసు పొందిన అనుభవం, పాప క్షమాపణ నుండి బాప్తిస్మము తీసుకున్న అనుభవము, వాటితోనే ఆగిపోక పరిశుద్ధాత్మను వరమును మేము పొందాలి ప్రభువా. మీ ఆత్మ కార్యములు మాలో జరిగించండి నాయన. దేవుని ఆత్మ కార్యములు మా జీవితంలో జరగాలి ప్రభువా. మమ్మలను లేవనెత్తుచున్న దేవుడు. ఏలియా నిరాశలో ఉన్నప్పుడు ఆయన వదిలేయలేదు కదా, బహుగా మీరు బలపరిచారు కదా ప్రభువా. మమ్మలను బలపరిచే దేవుడవు. మీ అందు విశ్వాసముతో అడుగుచున్నాము. అట్టి విశ్వాసం అందరికీ ఇవ్వండి అని ప్రభువుని అడుగుతాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ బిడ్డలందరినీ మీరు దర్శించండి. నీ మీద ఉంచిన ఆత్మను వారి మీద కూడా పాలు పంచదనని వాగ్దానం చేస్తున్నారు. స్పిరిచువల్ ఫెలోషిప్ లోనికి మీరు తీసుకొని వెళ్తున్నారు. ఆత్మీయ సహవాసము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. దేవుని ఆత్మ మా అందరికీ పంచిపెట్టబడాలి. అలాగూ మీ యొద్ద మేము వేడుకొని మాలో కార్య సాధకమైన శక్తి బలముగా జరుగులాగున సహాయము చేయండి. వాక్యము ప్రతి ఒక్క హృదయములో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి ఆయన ఆత్మ మనకు పంచిపెట్టబడి కార్యసాధకమైన శక్తి మనలో ఉండునట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.